నిజం చెప్తున్నా పట్నంలో ఈ క్యాబులు కిరాయి ఆటోలు కిరాయి బైకులు వచ్చిన కాన్సల్ అయితే జరా ప్రయాణాలు అలకగా అవుతున్నట్టు అనిపించింది. ఇక కిరాయి బైకులు అయితే ఆడపిల్లలకు మంచిదేని అనుకున్నా, కానీ ఇట్లా నడిపేటోళ్ళ దాంట్లో కూడా కంతిరోళ్ళు ఉంటారు, దివాన గాళ్ళు ఉంటారు, బట్టేవాజి గాళ్ళు ఉంటారు, మర్చిన బేకూఫ్, ఇది ఇంపార్టెంట్, బేకూఫ్ గాళ్ళు కూడా ఉంటారు. అసొంటి బేకూఫ్ గాడే ఏం చేసిండో చూడురు మీరు. నేను గంత కడ్డుగా మాట్లాడినా అని మీరు అనుకున్నా మంచిదే, ఈడైతే నిజంగా బేకూఫ్ గాడే, లేకుంటే ఏంది మరి ఆగో. అసలు వాడు మనిషేనా గట్లెట్లా కొడతాడోళ్ళ ఆడపోలను, అది కూడా నడి రోడ్డు మీద. పాపం వాడు చెంప మీద కొడితే ఈ బుజ్జి కింద పడ్డది. అసలు పంచాది ఏడ షురు అయిందంటే బెంగళూరులో పాపం మీ అక్క ర్యాపిడో బైకును బుక్ చేసుకున్నది. ఈడ వచ్చిండు, పలానా జాగకు పోవాలని ఎక్కింది. కనాడు మంచిగా నడపాలనా దా రయ్య రయ్య పోనిచ్చుడాట, అంత పిస పిస నడుపుడు అవసరమా? ఆ మాకరికి అన్నది కూడా అబ్బాయ్యా జర మెల్లగా పోని చక్కగా పోనని చెప్తూనే ఉన్నది. కానీ ఆడ లేదు, లాస్ట్గా బండి దిగి నువ్వు ఇట్లా నడిపినందుకు మీ కంపెనీకి ఫిర్యాదు చేస్తాపో అన్నది. గంతే. వాడు మెంటలోడు ఉన్నట్టున్నది, నా మీదనే ఫిర్యాదు చేస్తా వారి దౌడ పొట్ట తరిచిండు. ఎంత దివానగాడీడు. పాపం నమ్మి బండెక్కితే గిట్ల కొట్టుడేంది. ఇడు ఇంకోటి చెప్పాలి, ఆమెను కొడుతుంటే చుట్టుముట్టు జనాలున్నారు, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలే, సినిమా చూసినట్టు చూసుకుంటున్నారు. ఆమె కింద పడ్డా కానీ లేపిన పాపాన పోలే. ఏ మనుషులు అసలు వీళ్ళు. అసలు నాకు అనిపిస్తుంది ఆ బండోని కంటే ఈ జనాలు ఇంకా పెద్ద తప్పు చేసినట్టు అనిపిస్తుంది కాదా మరి. నడి రోడ్డు మీద ఆడవాళ్ళని ఒకడు కొడుతుంటే వీళ్ళు చూసుకుంటుండేంది. ఈ గిసొంటోళ్ళు చేయబట్టి కిరాయి బండ్లు ఎక్కాలంటే కూడా భయమే. ఇంతకాలం సరే అగ్వకే అత్తాన్లు కదా అని అనుకుంటే ఇక ఇప్పుడు ఇళ్ళ సొంటోళ్ళు చేయబట్టి ఇంట్లో కూడా భయమే. అవునా కాదా? ఏం మనుషులు మోపారమ్మా అసలు.